నేను చాలాసార్లు చెప్తాం. మన దేశంలో అమెరికా ఓడో, లేపోతే రష్యా ఓడో పెట్టుబడులు పెట్టాడు కాదు. మన వాళ్ళెళ్ళి ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడితే, వాళ్ళు సగర్వంగా చెప్పుకునే రోజు రావాలి అన్నటువంటిది. అది తాజాగా మహేంద్ర వెళ్ళి ఆఫ్రికా దేశాల్లో విజయం సాధించడం. సరే, మన మిత్తలెళ్ళి ఇంగ్లాండ్‌లో కాకపోతే కంపెనీ అక్కడే పెట్టుకున్నాడు. అది తేడా. సరే, మనవాడు పెట్టుబడి పెట్టినటువంటి వాడు. ఇప్పుడు ఒక సంతోషం ఏంటంటే, ఇజ్రాయెల్‌లో అదానీ వాళ్ళు అక్కడ పోర్టుని, హైఫాలో ఉన్నటువంటి పోర్టులో 70% పెట్టుబడిని 2023లో సొంతం చేసుకున్నాడు. $1.2 బిలియన్ పార్ట్నర్‌షిప్‌తో ఇజ్రాయెల్ గ్యాడట్ గ్రూప్‌తో కలిసి పార్ట్నర్‌షిప్ అయ్యి వాళ్ళది 30%, వీళ్ళది 70% అనమాట. ఇందులో అదానీ పోర్ట్స్కి సంబంధించినటువంటి యాన్యువల్ కార్గో వాల్యూము 3% అన్నటువంటిది ఇందులో ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు చూస్తే ఇరాన్ పర్టికులర్గా ఆ పోర్టుని టార్గెట్ చేస్తుంది అన్నటువంటి నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అదానికి సంబంధించినంత వరకు ఏదైతే పీస్ఫుల్గా అక్కడ సెటరేట్ చేసేటటువంటి ప్రక్రియ అయితే ఇజ్రాయెల్ చేస్తుంది.